సంక్రాంతి రోజు మార్నింగ్ పిల్లలకి స్నానాలు చేయించి, భోగి రోజు వేసిన డ్రెస్‌లే మళ్ళీ వేశానండి. సంక్రాంతికి వీళ్ళకి తీసుకున్న మెటీరియల్ అయితే కుదరక స్టిచ్చింగ్ చేయలేదనమాట. ఈ డ్రెస్సులు భలే ముద్దుగా ఉన్నారండి. గ్రామోత్సవానికి శివుడైతే వస్తున్నాడనమాట. శివాలయంలో శివుడు. అందుకని హారతి ఇవ్వాలని చెప్పేసి పిల్లలకి స్నానాలు చేయించి రెడీ చేశానండి. నేను కూడా రెడీ అయ్యి స్వామివారికి కొబ్బరికాయ సమర్పించిన తర్వాత నా డైలీ రొటీన్ అనేది నేను ఒక వ్లాగ్ అయితే షూట్ చేశాను. అది అప్‌లోడ్ చేస్తున్నానండి. ఆ వ్లాగ్‌లో నేను పిల్లలు ఎలా రెడీ అయ్యారనేది సంక్రాంతి రోజు చూయించలేదనమాట. ఇది సంక్రాంతి రోజు నైట్ చేస్తున్నాననమాట రెసిపీ. చక్రాలు చేస్తున్నానండి. అప్పటికప్పుడు అనుకోని ఫస్ట్ అయితే ఒక కేజీ బియ్యం పిండి జల్లించుకొని ఒక బౌల్‌లో వేసుకున్నానండి బేషన్‌లో. తర్వాత అర కేజీ శనగపిండి జల్లించుకొని అదే బౌల్‌లో వేసుకున్నాననమాట. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 2 టేబుల్ స్పూన్లు కారము, 2 టేబుల్ స్పూన్లు నువ్వులు, 2 టేబుల్ స్పూన్లు వాము కూడా వేస్తున్నానండి. వాము అయితే ఇలాగ క్రష్ చేసి వేసుకోండి. చాలా టేస్ట్ అనేది వచ్చిద్దనమాట. ఇలా చేసుకోండి అని చెప్పట్లేదండి. ఈ పండగకి నేను చేసిన రెసిపీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. నిజానికి బియ్యం పిండి కన్నా శనగపిండి ఎక్కువ ఉంటే చక్రాలనేయి బోలొచ్చి బాగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయనమాట. నేను ఇలా ఎందుకు చేస్తున్నానంటే కొలతలు మా ఇంట్లో శనగపిండి తింటే పడని వాళ్ళు ఉన్నారనమాట. అందుకని చెప్పేసి నేను బియ్యం పిండి ఎక్కువేసి శనగపిండి చాలా తక్కువ వేసి చేస్తున్నాననమాట. అక్కడికి మా వారు ఇవి టేస్ట్ చూసిన తర్వాత శనగపిండి కొంచెం తక్కువ వేయకపోయావా అన్నారండి. లేదు బావ నేను చాలా తక్కువ వేసి చేశాను అని చెప్పానండి. ఈ స్పైసెస్ మొత్తం అంటే రుచికి సరిపడా ఉప్పు, కారం, వాము, నువ్వులు మొత్తం వేసిన తర్వాత పొడి పిండిని ఫస్ట్ కలుపుకున్నానండి. కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అనేది వేడి చేసుకొని వేసి మొత్తం పొడి పిండిని కలిపేశాననమాట. ముద్దలా వచ్చిన తర్వాత మనకి వాటర్ ఎంత పట్టే దాన్ని బట్టి పిండి అయితే కలుపుకోవాలండి. ముందుగానే ఎక్కువ వాటర్ వేసుకొని అయితే కలిపేసుకోకండి. పిండి మొత్తం పాడైపోయిద్ది. చక్రాలు అనేవి గట్టిగా తయారవుతాయి అన్నమాట. నేను చేసే ఎటు కొంచెం గట్టిగానే ఉంటాయండి. ఎందుకంటే బియ్యం పిండి వేశాను కాబట్టి. అమ్మ వాళ్ళైతే పాలు పోసి బియ్యం పిండితో చక్రాలు చేయొచ్చు కదమ్మా అన్నారు. నాకు అంతగా ఇష్టం ఉండదు. మా ఇంటి ముందు శివమ్మక్క వాళ్ళు మినప్పిండితో చేశారంటండి. దానికి కూడా కొంచెం ఆయిల్ ఎక్కువ పీల్చిందంట. నాకైనా మినప్పిండి చక్రాలు అంతగా నచ్చవండి. నేను అందుకని చెప్పేసి శనగపిండి తక్కువ తీసుకొని బియ్యం పిండి ఎక్కువ వేసుకొని అయితే ఈ చక్రాలు చేస్తున్నాను. ఫైనల్గా అయితే పిండి కలిపేసాను చూడండి. చక్కగా కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట. లేదంటే పిండి లూజ్ అయినా కష్టమే. కొంచెం పొడిగా ఉన్నా చూసుకొని మనం కొంచెం వాటర్ వేసుకొని అయితే కలుపుకోవచ్చు. కొంతమంది ఏంటంటే ఉప్పు, కారం, నువ్వులు అన్నీ కలుపుకున్న తర్వాత ఎప్పుడు పిండినప్పుడు అంటే ఒక చక్రాల ఇది ఉంటుంది కదండి మౌలు. ఆ మౌలుకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ వేసుకొని కలిపేసుకొని మౌలుకి సరిపడా పిండినే కలుపుకొని చేస్తారనమాట. నేను అలా కాదండి. ఇలాగ ఒకేసారి కలుపుకుంటాను. ఎందుకంటే టెన్షన్‌లో ఆయిల్ వేడెక్కువ ఉంటుంది కదండీ. ఒకటి చేయబోయి ఒకటి చేశామంటే కొంచెం గజిబిజి అవుతదనమాట. అందుకని ముందుగానే కలుపుకుంటాను. పొడిపిండి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చక్కగా ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకొని చేసుకున్నామంటే ప్రతి చక్రం కూడా బోలొచ్చిద్దనమాట. లేదంటే ఫస్ట్ చక్రం అనేది బోలొచ్చి మిగిలిందైతే కొంచెం గట్టిగా అయితే వస్తాయి అనమాట. కావాల్సినవి చూపిస్తానండి. చక్రాల మౌలు తీసుకున్నాను, చక్రాల గిద్దలు, అలాగే పిండి కలిపి రెడీగా పెట్టుకున్నాను. ఒక పెద్ద బేషన్లోకి మనం చక్రాలు తీసి పక్కన పెట్టుకోవడానికి 2 గంటలు అయితే పక్కన పెట్టుకున్నాను. న్యూస్ పేపర్ కూడా పక్కన పెట్టుకున్నానండి. మనకి ఎక్కడ ఆయిల్ అనేది కింద స్ప్రెడ్ అవ్వకుండా, ఎలాంటి కింద పడ్డా కూడా మట్టి కాకుండా కొంచెం ఆ పేపర్ మీద అయితే పడతాయి అని చెప్పేసి న్యూస్ పేపర్ పరుచుకున్నాను. ఈ చక్రాల గిద్దలకి ముందుగానే నేను ఆయిల్ అనేది రాస్తున్నాను అనమాట. అప్పుడు పిండి అనేది లోపలికి ఈజీగా వెళ్ళిపోతుంది. మనం తిప్పేటప్పుడు కూడా మనకి ఈజీగా పిండి అనేది కిందకు వచ్చేస్తుందండి, జారిపోతుంది అనమాట. పిండి ఎంత పట్టే దాన్ని బట్టి కలుపుకోవాలి. మూత మాత్రం జాగ్రత్తగా కేర్ఫుల్గా పెట్టుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనం చక్రాలు అనేవి ఒత్తేద్దాము ఆయిల్లోకి. కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి ప్రతి వంట కూడా. పండక్కి కొంతమంది ఆయిల్ చేతుల పైకి చిందించుకుంటారు. అలాంటి వాటిలో మనం ఫస్ట్ క్లాస్ అనమాట. ఫస్టే ఆయిల్ మీద వేసుకుంటాము. ఎన్నిసార్లు అండి పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్లో వంటలు చేసేటప్పుడు చేతులు ఎక్కువగా కాల్చుకునేదాన్నండి. ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలాగా మార్చుకోవాలండి. చక్రాలు అయితే వేడి ఆయిల్లోకి నేను ఒత్తేసాను కదా, 2 వైపులా చూసుకొని కాల్చుకోవాలి. కానీ నేను కొంచెం అనుభవస్తురాలైన తర్వాత ఆయిల్ అనేది అంత తొందరగా మీద వేసుకోవట్లేదండి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా అయితే ఈ చక్రాలు అనేవి కంప్లీట్గా ఫినిష్ చేశానండి. చూడండి, ఈ గంట అనేది నేను తీయటానికి మాత్రమే వాడానన్నమాట. తర్వాత దీనిలో ఉన్న పలుకులు మొత్తం తీయటానికి వేరే గంటని వాడానండి. ఇప్పుడు రెండో విడత కూడా వేసేస్తున్నాను అనమాట.
నేను నైట్ చేసిన వర్క్ మొత్తం వీడియో షూట్ చేయలేదండి. ఈ పిండి కలపక ముందు నేను నీరసంగా ఉందని చెప్పేసి ఎలాంటి పని చేయలేదనమాట. ఇంటి పక్కన వాళ్ళు వచ్చి కూర్చుంటే వాళ్ళతో కొంచెం సేపు పిండి వంటల గురించి ముచ్చట్లాడానండి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ గుర్తు తెచ్చుకుంటే చాలా భయం అనిపించింది. కనుమంటే చాలా పనులుంటాయి అని చెప్పేసి అప్పటికప్పుడు ఇంట్లోకొచ్చేసి నేను డిష్ వాష్ చేశాను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవటానికి చేసుకున్నాను. కనుమ రోజుకని చెప్పేసి మినపప్పు నానపెట్టాను కదండీ! వాటిని వాష్ చేసుకొని ఫ్రెష్ వాటర్‌లో వేసి గారెల్లోకని చెప్పేసి చట్నీకి ముందుగానే పల్లీలు, కొబ్బరి, టమోటో మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని, ఇంకా ఈ చక్రాలైతే నేను చేశాననమాట. ఈ నైట్ వ్లాగ్ అయితే షూట్ చేస్తే చాలా లాంగ్ వీడియో అయ్యేదండి. ఈ చక్రాలు ఫినిష్ అయ్యేసరికి నాకు 11 అయిందనమాట. 11 తర్వాత నేను కొంచెం సేపు అట్లా రెస్ట్ తీసుకొని ఇంకా పడుకున్నానండి. మార్నింగ్ లేచి చక్కగా హ్యాపీగా ఎలాంటి టెన్షన్స్ లేకుండా చక్రాలు తీయటానికి రెడీ అయిందా లేదా అనేది ఇలాగ స్పూన్‌తో మనము ఆ చక్రాల పైన కొడితే గల్ గల్ అని సౌండ్ వస్తాయండి. అంటే కొంచెం డ్రై అయినట్టుగా సౌండ్ వచ్చిద్దనమాట కరకరలాడుతూ. అప్పుడు మనం తీసేసుకోవచ్చనమాట. చూడండి నేను సౌండ్ చేస్తున్నాను. నేనైతే చక్కగా నైటు 11 కల్లా పని కంప్లీట్ చేసుకున్నాను. హాయిగా నిద్రపోయానండి. ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాననమాట నెక్స్ట్ డే మార్నింగ్‌కి. ఎలాంటి టెన్షన్స్ లేకుండా పిల్లలకి టిఫిన్ అందించాను. అలాగే నాన్ వెజ్ గానీ ఎలాంటి టెన్షన్స్ అనేవి లేకుండా అయితే చేశాననమాట. చక్రాలు తీయటానికి ఆ గంటలు చాలా తేలిగ్గా ఉంటాయి. ఈజీగా ఉంటాయండి. పలుకులనేవి తీసుకోటానికి ఇవి చాలా యూజ్ అవుతాయనమాట. కానీ ఈ గంట వెయిట్ ఎక్కువనమాట. చక్రాలు కూడా దీంతోనే తీయొచ్చు. 1 తీస్తాం, 2 తీస్తాం. ఇంకా మూడోది, నాలుగోది తీసేటప్పటికి దీన్ని మోసి, మోసి మన చేతులు నొప్పులు పడతాయండి. అందుకని చెప్పేసి నేను పెద్దగా యూజ్ చేయట్లేదు. ఇది పలుకులు తీయటానికి మాత్రం తీసుకున్నాననమాట. ఇంతేనండి. చాలా సింపుల్‌గా, ప్రిపరేషన్‌గా ప్రతి వంటనైతే ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చే ఉండిద్దనుకుంటున్నాను. బాయ్ అండి.